ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు తన మిరప తోటలో వెరైటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ ఫ్లెక్సీలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మరోవైపు ప్రజల్లో అవి ఆసక్తిని రేపుతున్నాయి. జిల్లాలోని కూసుమంచి మండలం తురకగూడెంకు చెందినటువంటి సురేష్ కు తన 2 ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నాడు. ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో తన మిరప పంటపై ఇతరుల దృష్టి పడకుండా పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అందులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం రైతు ఆవేదనను బహిర్గతపరుస్తుంది. ఫ్లెక్సీలో అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న తనను చూసి ఏడవకురా అనే అక్షరాలతో పాటు యువత మేలుకో రైతన్నను ఆదుకో అనే నినాదంతో ఏర్పాటు చేయడంతో ఆ దారి వెంట వెళ్లేవారు రైతు సురేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు. రైతు సురేష్ మాత్రం యువత ఎక్కువ ఉద్యోగంపైనే ఆసక్తి చూపుతున్నారని, వారు కూడా వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరుతున్నాడు. యువకులు వ్యవసాయం చేసే రైతులకు తోడ్పాటు అందించాలన్నాడు. రైతు సురేష్ మాటలు యువతను ఆలోచింపజేస్తున్నాయి. కూసుమంచి మండలం తురకగూడెం గ్రామం. నా పేరు సురేష్. రోడ్డు పక్కన 2 ఎకరాల మిర్చి తోట వేసాను. అది తోట మంచిగా ఫస్ట్లో వేసినప్పుడు మొత్తం వర్షాలు అవి వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఒక 50,000 అప్పు వేరే దగ్గర తీసుకొచ్చుకొని తోట వేసాను. వేసిన తర్వాత తోట మంచిగా ఉందని చెప్పి వచ్చేవాళ్ళు పోయాలంటుంటే అందరూ జిట్టు బొమ్మలు అవి పెడుతుంటే నా ఆలోచనలో నా మైండ్ ప్రకారంగా అప్పు చేసి ఎగసం చేస్తా నన్ను చూసి ఏడవకరా, యువత మేలుకో, రైతన్న నాదుకో అని చెప్పి నా సొంత తెలివితేటతో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నార్మల్ మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ యువత వేరే పనులకందరూ వెళ్ళిపోతున్నారు అనే ఆలోచన ఒకటి, ప్లస్ రోడ్డు పక్కన ఉంది, జనాలంతా దృష్టి వేరే బొమ్మలు పెడితే బొమ్మల కంటే ఈ కొటేషన్ చదివి నా వల్ల ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే ఆలోచన మీద నమ్మకంతో ఇలా పెట్టాను. తోట అయితే మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మిర్చి అనేది కొద్దిగా ధరలు ఒక్కటే ఇబ్బందిగా ఉంది.